దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న 429 పాయింట్లకు చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ రోజు 432 పాయింట్లకు చేరింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న 429 పాయింట్లకు చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈరోజు 432 పాయింట్లకు దిగజారింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ సహాయక చర్యలు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జానవుతున్నారు. గుడ్ మార్నింగ్ కళా. ప్రస్తుతం అసలు ఎలా ఉంది అక్కడ ఇండెక్స్ క్వాలిటీ, గాలి నాణ్యత రోజు రోజుకి ఇంత దారుణంగా దిగజారిపోతుంటే ఎన్ని చర్యలు చేపట్టినా ఈ విధంగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మనం చెప్పుకోవడమే కానీ దాంట్లో ఉన్న ఆ చర్యలు మాత్రం ముమ్మరం కావట్లేదు. ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు నాణ్యత పెంచేలా? గుడ్ మార్నింగ్ సతీష్. ఢిల్లీ ప్రజలు మాత్రం డేంజర్లో ఉన్నారని చెప్పవచ్చు. ఈరోజు అంటే ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిన్న దాదాపు ఒక 24 గంటలకి ఎప్పుడు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని విడుదల చేస్తుంది. దాదాపు ప్రతిరోజు కూడా సాయంకాలం 4 గంటలకు విడుదలయ్యేటటువంటి ఎయిర్ క్వాలిటీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈరోజు ఢిల్లీ ప్రజలు మాత్రము 429 నిన్న ఉన్నది. అయితే నిన్న బుధవారము ప్రకటించినటువంటి ఎయిర్ క్వాలిటీ 429 ఉంది. ఈ రోజు మాత్రం 432 డేంజర్ బెల్స్లోకి ఢిల్లీ ప్రజలు వచ్చారని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం కర్తవ్య పథ్లో ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కర్తవ్య పథ్ అన్నది మనకు చాలా వాకర్స్కి మెయిన్ ఢిల్లీ ప్రజలు ఉన్నటువంటిది ఒక సెంటర్ ఆఫ్ ప్లేస్. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను ప్రస్తుతం మాట్లాడేటటువంటి సిచ్యువేషన్లో కూడా నేను మాస్క్ పెట్టుకొని ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేను లైవ్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ యొక్క కర్తవ్య పథ్ అనేది కూడా చాలా వాకర్స్కి సెంటర్ ఆఫ్ ప్లేస్ ఇన్ ఢిల్లీ. అయితే ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మనకు పార్లమెంట్ మనకు కనిపించేటటువంటిది దాదాపు మనకు అంటే మనం చూస్తుంటే కూడా మనకు దూరంగా కూడా పార్లమెంట్ భవనం కానీ, తర్వాత రాష్ట్రపతి భవన్, తర్వాత మనకు హోమ్ మినిస్ట్రీకి అంటే సెంటర్ అంటే హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన కార్యాలయాలు ఉండేటటువంటి కర్తవ్య ప్లస్ అనేది ఢిల్లీలో చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్. మనం చూస్తుంటే కూడా భవనాలు కూడా మనకు కనిపించేటటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడట్లేదు. ముఖ్యంగా ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు చుట్టూరు ఉండేటటువంటి రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి పొల్యూషనే ముఖ్య కారణం. ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో వచ్చేసేసి డీజిల్ వెహికల్స్ ఎక్కువగా ఉపయోగించడం అనేది ఇక్కడ చాలా పెద్ద మైనస్ పాయింట్. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే మనకు అక్కడ దూరంగా కూడా వాకర్స్ కూడా ఎప్పుడు కూడా దాదాపు కొన్ని వందల మంది కూడా మార్నింగ్ నుంచి ఉదయం 5 గంటల నుంచి కూడా 9 గంటల వరకు కూడా ఇక్కడ వాకర్స్ తిరిగేటటువంటి ప్లేస్. కానీ ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ మనకు కనపడుతుంది. అయితే ఢిల్లీలో హర్యానా తర్వాత పంజాబ్కి సంబంధించినటువంటి 2 రాష్ట్రాల నుంచి డీజిల్ వెహికల్స్ ఎక్కువగా కూడా ఇక్కడ ఢిల్లీకి రావడం అనేది ముఖ్యమైనటువంటి మొదటి పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. యూపీ నుంచి కౌశంబి నుంచి అంటే యూపీ నుంచి ఇక్కడ మనకు డీజిల్ వెహికల్స్ కౌశంబి అన్నటువంటి ఢిల్లీ యొక్క సరిహద్దులో ఉన్నటువంటి కౌశంబి ప్లేస్కి కూడా డీజిల్ వెహికల్స్ కొన్ని వేల వెహికల్స్ వస్తాయి. దానితో కూడా పొల్యూషన్కి ఢిల్లీ పొల్యూషన్ పెరగడానికి కూడా మరొక కారణం అని చెప్పవచ్చు. మరి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పంజాబ్ హర్యానాకి సంబంధించినటువంటి పంట పొలాల నుంచి అంటే వ్యర్థమైనటువంటి పంట పొలాల్లో వాటిని కాల్చడంతో ఆ యొక్క ఏదైతే మనకు పొగతోటి కూడా మొత్తం అంతా కూడా పొల్యూషన్ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలలు మాత్రము దివాళీ ఉంటే కూడా దివాళీ మన క్రాకర్స్ని కూడా గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది కాల్చడానికి. అయినా కూడా ఈసారి ఎయిర్ క్వాలిటీ యొక్క లెవెల్స్ మాత్రం ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టలేదు. అయితే ముఖ్యంగా గత 4 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ కొన్ని దిశ నిర్దేశాలు కూడా జారీ చేసింది. అంటే పార్కింగ్ యొక్క రేట్లను పెంచడము, తర్వాత ఏదైతే పంట పొలాలను పండించేటటువంటి వాళ్ళపై కూడా రుసుముని కూడా సుప్రీంకోర్టు కూడా అది అంటే పెంచే విధంగా కూడా రైతులపై కూడా వాళ్ళ యొక్క
రుసుముని పెంచే విధంగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ముఖ్యంగా మనకు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం కూడా కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారికి ఎక్కడైతే ప్రాంతాల్లో ఎక్కువగా ఆనంద్ విహార్ కానీ, నోయిడా కానీ, గూర్గావ్ కానీ చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరగడంతో ఈరోజు ఆనంద్ విహార్ దాదాపు 472 చాలా అంటే ఇక్కడ మనకి ఎక్కువగా హై చూపించేటటువంటి ఆనంద్ విహార్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ చాలా హైగా ఈరోజు మాత్రం రికార్డ్ అయింది. అసలు మనం మాట్లాడుతుంటే కూడా చాలా బ్రీతింగ్ తీసుకునేటటువంటి ప్రాబ్లమ్ సిచ్యువేషన్ ఈరోజు చాలా రికార్డ్ బ్రేకింగ్. ఎందుకంటే 400 to 500 అన్నది కూడా చాలా అంటే డేంజర్లో ఉంది అన్నటువంటిది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి డేంజర్లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు సతీష్. మీరు చెప్పినట్టుగా అంటే ఎక్కడ లోపం కనిపిస్తుంది, లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటారు కదా. అంటే మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ దీపావళికి ముందర కాల్చొద్దని ఆదేశాలు ఇచ్చింది, చుట్టుపక్కల పంట వ్యర్థాలు కాల్చొద్దని చెప్పింది. అప్పట్లో సరీ బేసి విధానం అమలు చేసేవారు. సాక్షాత్తు సీజే గొన్న అప్పుడు సీజే చంద్రచూడే నేను ఈ గాలి నాణ్యతకు భయపడి, క్వాలిటీకి భయపడి ఇంట్లోనే కూర్చుంటున్న వాకింగ్ కూడా మానేసని చెప్పారు. ఆ దేశ రాజధాని కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ప్రముఖులంతా అక్కడ నివసించే స్థలం అది. సో ఎంత హాట్ లాంటి సిటీలో మరి ఎక్కడ లోపం కనిపిస్తోంది? ఇన్ని చెప్తున్నప్పటికీ ఎన్ని రకాల యాక్షన్ తీసుకుని ఎందుకు తగ్గట్లేదు? అసలు ఏం చేస్తే తగ్గే అవకాశం ఉంది? అయితే ముఖ్యంగా సతీష్ ప్రతి సంవత్సరం ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్పడుతున్నారు. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు కొన్ని నార్మల్గా ఏదైతే మనకు వారి యొక్క హర్యానా నుంచి వచ్చేటటువంటి బార్డర్ల వెహికల్స్ని ఆపడం ఒక చర్య తీసుకుంటారు. 2 ఇక్కడ చుట్టూరా ఉన్నటువంటి ఏదైతే పంట పొలాల వ్యర్థాలను కాల్చుతూ ఉంటారో వాటిని కొంత తగ్గించే ప్రయత్నం చేస్తారు. 3వది మాత్రము దీపావళికి ఏదైతే క్రాకర్స్ ఉంటుందో అది తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఇది పొల్యూషన్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మనకు నోయిడా, ఢిల్లీకి సరిహద్దులో ఉన్నటువంటి నోయిడా, తర్వాత గజియాబాద్ ఈ ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ ఎక్కువగా అవుతున్నాయి. అక్కడ ఇటుక బట్టీలు, ముఖ్యంగా ఇటుక బట్టీల నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది, రోజు రోజుకు పెరుగుతుంది. కానీ వాటిని కంట్రోల్ చేసేది ఎక్కడా కూడా లేదు. కేవలం రైతుల నుంచి మాత్రమే వారి పంట పొలాలను తగ్గించాలని చూస్తారు. కానీ వాళ్ళపై రుసుము అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పంట వ్యర్థాలను కాల్చినప్పుడు మాత్రమే వారిపై ఒక రుసుముని పెంచడము, తర్వాత వెహికల్స్ని ఆపడం కానీ, చుట్టూరా జరిగేటటువంటి కన్స్ట్రక్షన్స్ని కానీ వీటిని మాత్రం కంట్రోల్ చేసేటువంటి ఎక్కడా కనిపించట్లేదు. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు అంటే మనం విజువల్స్లో చూస్తున్నాము, స్కూల్ పిల్లలు ఉదయం ఇక్కడ 6:30కే 5 o'clock నుంచే స్కూల్స్ వెళ్తారు పిల్లలు. అంటే వెహికల్స్ వచ్చి వాళ్ళని పికప్ చేసుకోవడము, స్కూల్స్ ఇక్కడ 6:30, 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ యొక్క చలిలో, ఈ పొల్యూషన్లో ఎటువంటి మాస్క్ లేకుండా పిల్లలు వెళ్ళడము చాలా మంది పేరెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. స్కూల్స్ అంతా కూడా ఈ పొల్యూషన్లో పిల్లల భద్రతకు చాలా ముప్పు అన్నట్టుది కూడా చాలా మంది గవర్నమెంట్ని అడుగుతున్నారు. కొంత సెలవులు ప్రకటించండి అని. కానీ ఒకవైపు సెలవులు ప్రకటిస్తే వాళ్ళ చదువుకు ఇబ్బంది, ఆ యొక్క సెలవులు ప్రకటించకపోతే మరి వాళ్ళ యొక్క హెల్త్ ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ పొల్యూషన్ పరంగా మాత్రం చాలా చర్యలు తీసుకోలేకపోతుంది. రైట్, థ్యాంక్ యూ కళ.